ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్స్ అయితే అభ్యర్థులు రాయడం జరిగింది కాబట్టి ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, కోర్టు మాస్టర్ జాబ్ కావచ్చు, అలాగే జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ టైపిస్ట్ కావచ్చు, ఈ విధంగా రకరకాల ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది. అయితే వాటికి సంబంధించి కంప్లీట్గా మనకు టీఎస్ హైకోర్టు TSHC అనే అఫీషియల్ వెబ్సైట్లోనే కంప్లీట్గా మనకు వాటికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి, అలాగే వాటికి సంబంధించి వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు, అలాగే మీకు ఇంటర్వ్యూకి సంబంధించి కావచ్చు, అన్నీ మనకు వెబ్సైట్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్గా మీరు TSHC తెలంగాణ స్టేట్ సంబంధించి హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఒక మెసేజ్ మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట, స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు వ్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, కంప్లీట్గా మనకి వ్యూ ఆల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏ ఎగ్జామ్ జరగడం జరిగింది, ఏ ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఏ ఎగ్జామ్ కంప్లీట్గా అయిపోవడం జరిగింది, దాని తర్వాత ఏ ఎగ్జామ్ సంబంధించి అఫీషియల్గా కీ పేపర్ కావచ్చు, అలాగే మార్క్స్ సంబంధించి కావచ్చు, అలాగే రిజల్ట్ సంబంధించి కావచ్చు, అలాగే మీకు ఇంటర్వ్యూకి సంబంధించి కావచ్చు, ఎప్పుడు పిలుస్తున్నారు, ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనేది కంప్లీట్గా మనకు సైట్లోనే అప్డేట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వ్యూ ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు మరొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా మీరు ఏ ఎగ్జామ్ రాశారు, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం కంప్లీట్గా. ఇది మనకు తెలంగాణ స్టేట్ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ అలాగే సంబంధించి లింక్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నామినేషన్ ఆఫ్ 2 మాస్టర్ ట్రైనింగ్కి సంబంధించి కావచ్చు, అలాగే మనకి ఇక్కడ హాల్ టికెట్ దానికి సంబంధించి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్టెడ్ అయ్యారో వాటికి సంబంధించి పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్ సంబంధించి ఇక్కడ చూశారు. ఆల్రెడీ నాకు ఇంతకుముందు ఒక సబ్స్క్రైబర్ అయితే మన ఛానల్ సంబంధించి అడగడం జరిగింది అనమాట. హాల్ టికెట్ నంబర్స్ ఆఫ్ ప్రొటెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసి ఎగ్జామ్ రాశారో కోర్ట్ మాస్టర్ సంబంధించి పర్సనల్ సెక్రటరీ టు ద హానరబుల్ జడ్జ్ అండ్ రిజిస్టర్ దానికి సంబంధించి నోటిఫైడ్ సంబంధించి కంప్లీట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సెలెక్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాటికి సంబంధించి వాళ్ళకి మెయిల్ కూడా వస్తుంది, అలాగే కాల్స్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ కంప్లీట్గా చూసుకుంటే మనకు ఫుల్ కోర్ట్ రిఫరెన్స్ సంబంధించి ఫస్ట్ కోర్ట్ హాల్ టికెట్ సంబంధించి, అలాగే వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. మీరు ఏ ఎగ్జామ్ అయితే రాశారో వాటికి సంబంధించి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్ ఏ వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మీరు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కూడా ఇక్కడైతే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఏవేవి ఎగ్జామ్ రాశారో వాటికి సంబంధించి లింక్స్ కావచ్చు, అలాగే అన్నీ మనకు సైట్లోనే అప్డేట్ అయితే చేస్తున్నారు. అలాగే ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, కోర్ట్ మాస్టర్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఈ విధంగా ప్రతిదీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇక్కడ కంప్లీట్గా నోటిఫికేషన్ చూసుకుంటే రిటన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తారో అప్పుడైతే మనకు సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అప్డేట్ చేసిన వెంటనే కంప్లీట్గా నేనైతే వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు జూనియర్ డివిజన్ సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఏ ఎగ్జామ్ రాశారో ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్కి సంబంధించి మెయిల్స్ అండ్ కాల్స్ కూడా చేస్తారన్నమాట. మీరు ఒకసారి అయితే కంప్లీట్గా వీటిపైన ఒకసారి అవగాహన అయితే పెట్టండి, ఒకసారి మీరు ఫోకస్ చేయండి. అలాగే ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి సంబంధించి 45 మార్క్స్ కదా. ఓవరాల్ మనకు OMR బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి 45 మార్క్స్. ఈ 45 మార్క్స్కి మనకు కేటగిరీ వైజ్గా చూసుకుంటే మనకు ఇంకా కట్ ఆఫ్ సంబంధించి మనకు మినిమం ఒక 30 మార్క్స్ వస్తే 30+ వస్తే 100% జాబ్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. 45 మార్క్స్కి 30+ మార్క్స్ ఉంటే మీకు కంప్లీట్గా అయితే జాబ్ అయితే రావడం జరుగుతుంది. 45కి మినిమం 45 మార్క్స్కి ఒక 30+ తెచ్చుకుంటే 100% జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందులో చాలామంది 10th పైన రాసిన వాళ్ళు ఉన్నారు, అలాగే డిగ్రీ పైన రాసిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంటర్ పైన రాసిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా చూడాలి అది ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది వాటికి సంబంధించి కూడా చూడాలన్నమాట. అలాగే వీటికి సంబంధించి మీరు ముందుగానే ఒకవేళ మీరు మొన్న కీ పేపర్ చూసుకుంటే కంప్లీట్గా నేను మొన్న వీడియో చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత మీరు కీ పేపర్ చూసుకుంటే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి దాన్ని బట్టి మీరు ముందే మీకు సంబంధించి క్యాస్ట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్, ఈ విధంగా అన్నిటిని అయితే మీరు ముందుగానే తీయించుకొని పెట్టుకోండి. క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ అండ్ మీ యొక్క 10th TC 100% అడుగుతారంట. 10th TC కూడా మీ దగ్గర అయితే 100% ఉండాలి.
సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎప్పటికప్పుడు మీరు సైట్స్ అయితే ఓపెన్ చేస్తూ చూడండి. TSHC మనకు తెలంగాణ స్టేట్ హైకోర్టు సంబంధించి వెబ్సైట్ అనమాట. సో ఓపెన్ చేసి మీకు అందులోనే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి సందేహాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.